ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు, కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య సమస్యలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతోటి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా మీద భక్తితోటి, నమ్మకంతోటి ఏడుకొండల స్వామిని తాకు. నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే కోరిక నెరవేరుతుందమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీరైతే వెంకన్న బాబు తండ్రిని తాకారు కదండి. మన బాబాగారు ఏం చెప్తున్నారో వినండి. తల్లి, రేపటి రోజున నువ్వు ఊహించిన అద్భుతం నీ తలుపు తట్టబోతుందమ్మా. అశ్రద్ధగా ఉండవద్దమ్మా. తల్లి, ఇప్పుడంతా కూడా నువ్వు నీకు నువ్వులా లేవు. నీలో చెప్పలేనంత బాధ, దిగులు ఉంది కదమ్మా. వెంటనే మోసపోతున్నాను, ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని ఏదో తెలియని దిగులుతో బాధపడుతున్నావమ్మా. నీ మనసు ఎవరినీ కూడా నమ్మకుండా ఉంది. అందరినీ కూడా సందేహపడుతున్నావు తల్లి. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా తల్లి. నేను నీ తండ్రిని కదా బిడ్డ. ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నీ మనసులోని బాధ నాతో చెప్పుకో. నీ మనసులో ఏదో ఆలోచనతో ఉన్నావు. అన్నిటినీ కూడా నాతో చెప్పుకో తల్లి. ఈ సమయంలో సరైన సమాధానం నీకు అందిస్తానమ్మా. నేను నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానమ్మా. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు కూడా తీరుస్తాను అని నీకు సత్యప్రమాణం చేస్తున్నాను తల్లి. అయినా సరే నా మీద నీకు ఇంకా అనుమానం ఉంది కదమ్మా. నాకు కావలసింది ఇప్పుడే చేసిపెట్టు బాబా అని అడుగుతున్నావు కదా. నన్ను నమ్ము తల్లి. నా దగ్గర శరణాగతి పొందు. తర్వాత నేను చేయవలసింది చేస్తాను తల్లి. నేను మీ మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా. అయినా సరే నేను అడిగింది మీరు ఏదీ ఇవ్వటం లేదు అని మన ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది కదా తల్లి. దగ్గి నేను నీ దారిలోకే వస్తున్నాను. నీకు మాట ఇచ్చినట్లుగా నేను నెరవేరుస్తానమ్మా. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తప్పు చేశావో లేదో, పాపం చేశావో లేదో నాకు తెలుసమ్మా. ఎవరైతే నా నామాన్ని తమ నోటు వెంట జపిస్తూ ఉంటారో, ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటారో, అప్పటి నుంచే నా ఒడిలో ఉన్నావు అని గుర్తించుకో బిడ్డ. నీ దగ్గర ఉన్న వ్యతిరేక భావాన్ని తుడిచివేసి పరిశుద్ధమైన భావాన్ని నీకు కలిగిస్తానమ్మా. నా బిడ్డవైన నీకు అన్నిటిలోనూ చెయ్యి అందివ్వటానికి ముందుగా నేనే ఉంటానమ్మా. నా బాధ్యత తల్లి. కనుక అన్నిటిలోనూ నీకు విజయాలు అందిస్తాను అని నీకు మాట ఇస్తున్నానమ్మా. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పనులు ఆరంభించాను తల్లి. ఎందుకో తెలుసా తల్లి? నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కదలకుండా ఉంటాయి. తేటమైన నీళ్లు పైకి తేలుతూ ఉంటాయి తల్లి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినాలు తనంతట తానే పోతాయి తల్లి. కానీ నీ సమస్యను నువ్వు ఒక భూతద్దంలో చూసి ఒక భూతంలా భయపడిపోతున్నావమ్మా. అందువల్ల నీళ్లు తేట కాకుండా మలినంగానే ఉన్నాయి. సంతోషంగా ఉండు తల్లి అని నేను చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు. కానీ నీ చుట్టూ ఉన్న బాధలు నిన్ను వలవేసి కమ్మేసి ఉంటున్నాయి తల్లి. ఎన్నో కష్టాలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా దిగమింగుకునే ఉన్నావు కదా. అన్నీ నాకు తెలుసమ్మా. కాలమే నీ గాయానికి మందు తల్లి. అతి కొద్ది రోజులు మాత్రమే ఈ కష్టాన్ని నువ్వు కొంచెం తట్టుకో అమ్మా. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనది. కాలం అన్నిటికీ కూడా బదులు ఇస్తుంది బిడ్డ. ఈ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం. ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుందమ్మా. ఎంత నా మాటలు ధైర్యం చెబుతున్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది తల్లి. ఇంతగా ఎదురు చూసి విరక్తి చెంది ఉన్నావు కదా. ఇకపై నీ తండ్రి నీ కోసం పనిచేయటం నువ్వు చూస్తావు తల్లి. నువ్వు కోరిన కోర్కెలు తీర్చటానికి ఖచ్చితంగా నేను పనిచేస్తానమ్మా. ఇకపై నీ బాబా చేసేదంతా కూడా కేవలం నీకోసమే తల్లి. నువ్వు నన్ను నమ్ముతావు కదమ్మా. నీ జీవితంలో కలిగే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు.
ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటూ ఉంటారో, ఎక్కడైతే నా బాబా ఉన్నారు అనే నమ్మకంతోటి నా వాక్కులు వింటారో, సాయి మాటలు, సాయి హారతులు వింటూ, నన్నే పూజిస్తూ, నన్నే ఆరాధిస్తూ, నా మాటలే వింటూ ఎవరైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటానమ్మా. నన్ను ఎప్పుడైతే తలుచుకుని స్మరిస్తూ ఉంటావో అప్పుడు నిన్నే చూస్తూ ఉంటాను. నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను బదులిస్తానమ్మా. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తానమ్మా. ఇది చాలు బాబా అని నువ్వు ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుంది తల్లి. ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే ఇప్పుడు నీ మనసుని నువ్వు బలంగా ఉంచుకోవాలి. ఏది వచ్చినా సరే తీసుకునే ధైర్యం నీకు ఉండాలమ్మా. ఇది నీ బాబా నీకు ఇస్తున్న వాక్కు తల్లి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే జరిగే తీరుతుందమ్మా. నువ్వు ఏది కోరుతావో అదే నీ చేతిలో పెడతాను తల్లి. నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరేలా చేస్తానమ్మా. అతి త్వరలో నీదైన జీవితం నీకు అందుతుందమ్మా. అతి త్వరలో నీదైన కోరిక నీ ఇంటి తలుపు తట్టబోతుంది తల్లి. నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా అన్నిటినీ నా మీద వదిలేసేయి తల్లి. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, నువ్వు కోల్పోయిన ఆనందాన్ని రేపటి రోజున నీకు తిరిగిస్తానమ్మా. ఈ సాయి తండ్రిని నమ్మితే ఇప్పుడు పూర్తిగా ఇది విను తల్లి. ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అమ్మా? నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉంది? దానికి కారణం నేను చెబుతాను విను తల్లి. నీ జీవితంలో జరగని దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు. నువ్వు జరిగేవి జరగనివి అస్సలు పట్టించుకోకు. ఇది జరగలేదు, నాకు ఇది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ నీ ప్రశాంతతనే కోల్పోవద్దు. ఇలా నువ్వు ఆలోచించటం వలన నువ్వు నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు. నీకు తోడుగా ఎవరూ లేరు అని, నీకు ఎవరూ సహాయం చేయటం లేదు అని బాధపడుతున్నావు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నీకు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినమ్మా. ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో పండ్లు పువ్వులు ఉన్నాయి కదమ్మా. వాటిని చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదమ్మా. ఈ పువ్వులన్నీ కూడా నా బిడ్డ కోసం నేను పంపినవే. ఈ ఫలాలన్నీ కూడా నా బిడ్డ కోసమే. ఈ పువ్వులు ఫలాలు అన్నీ కూడా నీ ఆరోగ్యం కోసమే తల్లి. నువ్వు బాగుండటం కోసమే తల్లి. వీటిని చూస్తే నీకు తెలియడం లేదా? చెప్పమ్మా, ఒక్కసారైనా సరే నువ్వు వీటి గురించి ఆలోచించావా తల్లి? నీ చుట్టూ జరిగేది గమనిస్తేనే కదా నీకు తెలిసేది నేను నీ కోసం ఏం చేస్తున్నానో అని. అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావమ్మా. నీ ఓటమనే తలుచుకుని బాధపడుతూ ఉన్నావు. అసలు ఎందుకు తల్లి బాధ? అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు, ఎక్కడ తప్పు చేస్తున్నావు అని నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు ఎందుకు ఆలోచించటం లేదో తెలుసా? నీకు ఈ లోకం అంటే భయం. ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూ ఉంటావు. అలా అనుకుని కూర్చుంటే నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి. నిన్ను ఎన్నోసార్లు నా వాక్కులు సందేశాలు పంపినా నన్ను నమ్మటం లేదు ఎందుకు తల్లి? నీకు ఎప్పుడైనా భయం కలిగితే ఆ భయంతో ఇలా చెప్పు, నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నారు. నాకు ఎందుకు భయం అని చెప్పు. వెంటనే నీ భయం నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. నీకు ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెబుతున్నాను. భయం దిగులు నీలో అస్సలు ఉంచుకోవద్దు. నీ కూడా నీ ఎదుగుదలని ఆపేస్తావమ్మా. భయం ఎక్కువైతే ప్రశాంతతని కోల్పోతావు. ప్రశాంతత లేకుంటే సంతోషం పూర్తిగా దూరమవుతుంది. బట్టి కాలం అనేది చాలా విలువైనదమ్మా. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని ఆనందాన్ని అన్నీ కూడా నీకు తిరిగి ఇస్తాను. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి. అందుకు తగిన పనులన్నీ కూడా నేను ఆరంభించేశాను. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ధైర్యంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు ఫ్రెండ్స్.
మరి మన బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.